అండ్ కమింగ్ టు ద విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే, మా విజయసాయి రెడ్డి గతంలో ఎన్ని లంగా మాటలు మాట్లాడినాడు, ఏ విధంగా వైజాగ్ లో శాంతియుతంగా పనులు చేశాడు అనేది అందరికీ తెలిసిన విషయం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని మదన్ భార్య తెలిపారు. బాబు నీకు పుట్టిన బాబు కదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైందంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి. తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి కారణమని అన్నారు. గోవర్ధన్ భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. డెఫినెట్ గా ఆయన జగన్ రెడ్డి గారికి తెలిసినది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఆయన జైల్లో పెట్టిన తర్వాత రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. పక్కన పెడితే అన్న A1 గా ఉంటే A2 గా ఉండేటువంటి విజయసాయి రెడ్డి ఇటువంటి బఫూలు మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది మర్యాదగా చెప్తున్నాను. గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ ఇవ్వడము, ఢిల్లీలో కూడా ఆయన ఉండడము, ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది. జరిగిన పరిస్థితులు చూస్తే కార్మిక కిరణం కరిగిపోయింది, పేదల ఆశాజ్యోతి ఆరిపోయింది, రాష్ట్రం మూగబోయింది. విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు నాశనం అయిపోతావురా. సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. ఒక ఈడీతోనే సిబిఐ, ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ బెండ్, ఎనీ గవర్నమెంట్ ని కూడా బెండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను. నో ఇష్యూ, ఏం రాజకీయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది. ఎవరిని వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు, ఎవరిని వదిలిపెట్టాను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారంటీ మీరు ఇస్తారా అని అడిగారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? జనానికంటే పిచ్చెక్కిదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అమర్రాజు బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. అలాంటి కంపెనీని వెంటాడి ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదానికి? ప్రజలు కూడా గమనించాలండి. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. నేను ఎందుకెళ్ళా? మన పిల్లల కోసం నేను కమిట్మెంట్ ఇచ్చా, వాళ్ళ కోసం వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళా. త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది. వీడెవరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. ఓకే సార్. అమ్మా రోజా గారికి జ్యూరిక్ కి దావోస్ కి తాడేంటో తెలియదు, నన్నేం చేయమంటారు స్వామి? నువ్వు చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనంటే అస్సలు నమ్మకు. ఎందుకంటే ఫూల్ April 1st నే చెయ్యాలి, కానీ నిన్ను సంవత్సరం మొత్తం చేస్తున్నా. పాపం తెలియదు, తనతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవం. నేను జ్యూరిక్ అక్కడ ఒక అతను పేపర్ అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు, మళ్ళీ చెప్తున్నా రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన